పాండవులు అజ్ఞాతవాసానికి ముందు తమకు సంబంధించినటువంటి ఆయుధాలన్నింటినీ మూటగట్టి ఒక వృక్షం మీద దాచారు. ఇది ఈ మత్స్య దేశానికి సమీప ప్రదేశంలో పొలిమేరల్లో ఒక శ్మశానంలో ఉండినటువంటి జమ్మి చెట్టు. ఇదే శమీ వృక్షం. ఈ పాండవుల 5గురు తమ తమ ఆయుధాలన్నింటినీ ఒక వస్త్రంలో పెట్టారు. అందరూ కూడా విల్లు తర్వాత అమ్ముల్ని ధరించేటటువంటి వాళ్ళే, ప్రయోగించేటటువంటి వాళ్ళే కనుక ప్రతి ఒక్కరూ కూడా వెంటి నారిని తీశారు. ఎందుకంటే ఈ ఆయుధాలతోటే వీళ్ళు మొత్తం 4 దిక్కులకి రాజు సమస్తమైనటువంటి క్షత్రియ లోకాన్ని జయించి వచ్చినటువంటి వాళ్ళు. క్షత్రియుడికి ఆయుధము దైవ సమానమైనటువంటిది. ఆ విజయదశమి రోజున ఆయుధ పూజ చేయడం అనేటువంటిది దీని నుంచి వచ్చిందే. క్షత్రియులకు ఆయుధములు దైవంతో సమానమైనటువంటిది. అందుచేత వాళ్ళు ఏ ఏ ఆయుధాలనైతే ఉపయోగించారో ఆ ఆయుధాలన్నింటినీ కూడా మూటగా కట్టారు. ధర్మరాజు తానే స్వయంగా జమ్మి చెట్టు ఎక్కి ఆ మూటని దాని మీద ప్రేలాడి కట్టారు. ఒక చెట్టు కొమ్మకి. అది విశాలమైనటువంటి వృక్షం. అది తమకు తప్ప ఇతరులకు భయంకరమైన విషసర్పముల వలె ఆయుధాలు కనిపించాలని చెప్పి వాళ్ళ దేవతలను ప్రార్థించారు. ఎందుకంటే ఈ ఆయుధాలకు సంబంధించిన దాంట్లో అస్త్రములు ఉన్నాయి. ప్రతి ఆయుధములకు మంత్రయుక్తమైనటువంటిది దానికి సంబంధించినటువంటి అధిదేవతలు. అందుచేత ఏ ఏ అస్త్రములు ఉన్నాయో, ఏ ఏ భయంకరమైన ఆయుధములు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అధిదేవతలందరినీ స్మరించి వాటికి రక్షగా కాపాడమని చెప్పి వాళ్ళను ప్రార్థించారు. ఆ తర్వాత ఆ సమీపంలో ఉండేటటువంటి ఈ పశువులను కాచుకునేటటువంటి గోపాలకులతోటి ధర్మరాజు అంటున్నాడు, ఆ మూట తమ తల్లి శరీరము, ఆమె చనిపోయింది, 100 ఏళ్ల వయస్సు కలిగినటువంటిది, ఆమెను తగలబెట్టడం మా ఆచారము కాదు, ఈ విధముగా చెట్టు మీద పెట్టడం మా ఆచారం అని చెప్పి వాళ్ళని చెప్పి నమ్మించాడు వాళ్ళని. భీమునకు కూడా, ముఖ్యంగా భీముడు ఉద్రేకపూరితమైనటువంటి వాడు, ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఈ ఉద్రేకాన్ని మనసులో పెట్టుకుని ఎవరినైనా సంహరించడం కోసం అని చెప్పి ఈ శమీ వృక్షం దగ్గరికి వచ్చి ఆయుధాలను ఎక్కడికి తీస్తాడో అని చెప్పి భీముడి వైపు నుంచి కూడా, భీముడు ఒకవేళ ఆయుధములు ముట్టుకొనినప్పటికీ కూడా ఏదో రకంగా కపటత్వంతో అతడి నుంచి తప్పించుకోమని చెప్పి ఆయుధములను ప్రార్థించాడు ధర్మరాజు. ఈ రకముగా అంతేకాకుండా సమీపంలో ఉండేటువంటి ఒక చచ్చిన జంతు కళేబరం, ఒక ఎండినటువంటి మానవ కళేబరం కనిపిస్తే అవి కూడా ఆ అస్త్రముల మూట మీద పెట్టించాడు సహదేవుడి చేత. ఈ రకమైనటువంటి రక్షణ అంతా చేసి ఆయుధములను భద్రపరిచి అప్పుడు వీళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళారు.